బిజినెస్ వస్తుందని చూస్తామంటే ఎక్కడ కూడా లేదు. సో పెట్టుబడి లేకుండా ఎక్కడ కూడా బిజినెస్ లేదు. కానీ నాకు ఒక అన్నోన్ పర్సన్ ద్వారా అవకాశం వచ్చింది, మిస్టర్ శ్రీనివాస్ సార్ తగ్గలపల్లి. సో మా ఊరికి వచ్చాడు. సో నాకు ఈ అవకాశం తెలియకుండానే ముక్కు ముఖం తెలియని వ్యక్తి ద్వారా వచ్చింది. కానీ నేను ఆ ముక్కు ముఖం తెలియని వ్యక్తిని చూడలేదని ఆయన చెప్పిన ప్లాన్ చూశాను. ఆ ప్లాన్ లో ఉన్న సక్సెస్ ఏంటో నేను చూశాను. సో నాకు ఆ రోజు కనబడింది, ఇందులో మనం టైం పెట్టగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము అని చెప్పేసి కష్టపడడానికి నేను రెడీగా ఉన్నా. కానీ నాకు అవకాశం రావాలి, అవకాశం వచ్చింది, యూజ్ చేసుకున్నా. సో 2017లో డిసెంబర్ 26 కి నేను జాయిన్ సిగ్నేచర్ పెట్టా. 2018 జనవరి నుంచి ఈ ఆపర్చునిటీ వరకు తీసుకొని సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తాం. సో ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 191 రూపీస్. సో 191 రూపీస్ వచ్చింది. చాలా చిన్న ఇన్కమ్ కాదు, చాలా పెద్ద ఇన్కమ్. ఎందుకంటే నెట్వర్క్ డెవలప్ అవుతున్నది అంటే కనుక ఖచ్చితంగా ఈ ఇన్కమ్ లక్షల్లోకి వెళ్తుంది, కోట్లలో కూడా వెళ్తుంది. సో అది నమ్మి వర్క్ చేసినాము. సో చేస్తున్న క్రమంలో 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవ్వక ముందుకే నాకు ఈ బాబు వచ్చేసి పుట్టిండు. సో 11 మంత్స్ లో నాకు ఒక సెక్యూరిటీ ఇన్కమ్ వచ్చింది. 1 మంత్ నేను ఎలాంటి వర్క్ చేయకుండా కూడా ఈ బాబు పుట్టిన నెలలో నాకు 11,000 రూపాయల పైన చెక్ అనేది రావడం జరిగింది. దట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్. సో ఏదైతే నేను చూశానో అది ఇక్కడ వచ్చింది. డబ్బు ఒకటే కాదు, ఇన్కమ్ పరంగా చూస్తే ప్యాసివ్ ఇన్కమ్ కూడా చూసినా. నాకు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ లో నాకేం అవ్వలేదు, కానీ ఒకవేళ జరుగుంటే కనుక నా మీద డిపెండ్ అయిన నా పిల్లలు, నా భార్య ఏమవుతుండే, నా తల్లిదండ్రులు ఏమవుతుండే. సో అలాంటి ఆలోచనతో ఇది టేకప్ చేసాము. సో చేస్తూ పోతే 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, 4, 5 to 6 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. నా ఈ రోజు మీ ముంగట డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా నా యొక్క డ్రీమ్ ఉంటే 10 లక్షల రూపాయల చెక్తో అవ్వాలని చెప్పేసి. సో ఈ రోజు 10 లక్షల రూపాయల చెక్తో DUCT అనే బిడ్ని అచీవ్మెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెస్టీజ్ అనే బిడ్డింగ్ టీమ్. సో ఈ సక్సెస్ కి మేము చేసిన ఒకే ఒక పని ఏంటి అంటే మనము కన్సిస్టెన్సీగా వర్క్ చేయడం. సో ప్లాన్ విన్న రోజు నుంచి పని ఎలా చేసామంటే ఒక్కొక్క వ్యక్తికి ప్లాన్ చెప్పుకుంటూ వెళ్ళాము. సో ప్లాన్ చెప్పినప్పుడు విన్నరు జాయిన్ అయ్యారు, కానీ బిజినెస్ మెంటాలిటీలో ఆలోచన చేయలేదు. సో కాబట్టి వాళ్ళు నాతో ఈ రోజు ట్రావెల్ చేయట్లేదు. కానీ నేను అనుకున్న దానిలో సక్సెస్ అవ్వాలన్న ఒక దృఢ నిశ్చయంతో నేను సోషల్ మీడియా కూడా టేకప్ చేశాను. యూట్యూబ్ లో రకరకాల వీడియోలు పెట్టేసి ఫోన్ నెంబర్ ఇచ్చి, సో ఆ నెంబర్లకు ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడి వాళ్ళ దగ్గర వీలైతే 50 నుంచి 100 కిలోమీటర్స్ దూరం దగ్గరలో ఉన్న వ్యక్తులకి పర్సనల్ గా వెళ్ళి ప్లాన్స్ చెప్పేవాళ్ళని. సో అట్లా చెప్పుకుంటూ ఒక్కొక్కరికి ఇంక్రీజ్ చేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద స్థాయికి రావడం జరిగింది. సో ఈ రోజు కూడా చూస్తే ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు, కానీ అందులో చేసే వాళ్ళు ఉన్నారా అంటే 1-2 మాత్రమే ఉన్నారు. సో ఇక్కడ నమ్మాల్సింది ఏంటంటే మీ యొక్క నమ్మకం అనేది వెస్టీజ్ పైన ఉండాలి. మీరు డిసైడ్ అయితే ఏదైనా సాధించగలుగుతారు, మీరు డిసైడ్ అయితే ఏదైనా చేయగలుగుతారు. కానీ ఫస్ట్ మీ పైన మీకు నమ్మకం ఉండాలి, వెస్టేజ్ పైన నమ్మకం ఉండాలి. ఇది ఒక లాంగ్ టర్మ్ బిజినెస్, సస్టైనబుల్ బిజినెస్ అండ్ డూప్లికేబుల్ బిజినెస్, ప్రాఫిటబుల్ బిజినెస్. సో కాబట్టి బిజినెస్ ని మనం బిజినెస్ గానే చూడాలి. సో బిజినెస్ ని మనం కన్స్యూమర్ గా చూసామనుకోండి, కొనిపిస్తాము ఆగిపోతాం. సో అట్లా కాదు, బిజినెస్ అనేది లాంగ్ టర్మ్. ఇక్కడ లక్షల్లో ఇన్కమ్, బయట జాబ్ చేస్తారు, పొద్దు నుంచి రాత్రి వరకు పనిచేస్తూ ఉంటారు, 10,000 రూపాయల ఇన్కమ్ ఖచ్చితంగా వస్తుంది. అది అందరికీ తెలుసు. అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందా? రాదు. అయినా కూడా దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. వెస్టేజ్ ఏమో తర్వాత చేద్దాంలే అని చెప్పేసి అంటారు. సో మీ లైఫ్ మార్చేది వెస్టేజ్. మనం చదువుకున్న వాళ్ళకి పెద్ద జాబ్ ఉంటాయి, పెద్ద ఇన్కమ్స్ ఉంటాయి, కానీ ఏమి చదువుకున్న వ్యక్తులు కూడా ఇక్కడ లక్షల ఇన్కమ్ తీసుకునే అవకాశం ఓన్లీ వెస్టేజ్ ద్వారా మాత్రమే ఉంటుంది. సో అలాంటి అద్భుతమైన అవకాశంలో మనము సీరియస్ గా లేకపోతే ఈ భూమి మీద వచ్చిన అవకాశాన్ని వదిలేస్తున్న వాళ్ళని. సో చాలా మంది ఏం పని చేస్తారంటే గుడికి వెళ్తారు, 100 కొబ్బరికాయలు కొడతారు, నా జీవితం మారాలి అని చెప్తారు. ఎలా మారుతుంది? జీవితం ఎట్లా మారుతుంది? జీవితం మారదు. మీరు జీవితం మారాలి అనుకుంటే కేవలం కొబ్బరికాయలు కాదు, మీ దగ్గర వచ్చిన అవకాశంలో మీరు కన్సిస్టెన్సీగా ఒక 1 ఇయర్ నిలబడాలి, 100% సక్సెస్ వస్తారు. ఈ రోజు మా లైఫ్ ఎట్లా మారింది అంటే, సో ఒక బైక్ ఇన్సూరెన్స్ కూడా కట్టలేని సిచ్యువేషన్ నుంచి ఫస్ట్ కార్, అసలు డ్రైవింగ్ రానప్పుడు కూడా ఫస్ట్ కార్ కొనుక్కోవడం జరిగింది. రోజు సెకండ్ కార్ 20 లక్షల రూపాయలు, అడ్వెంచర్ ఉన్నాను.